తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన కేబినెట్ లో కేటీఆర్ ఐటీ, పంచాయతీరాజ్, ఎన్ఆర్ఐ వ్యవహారాలు, పురపాలక శాఖ, పరిశ్రమలు వంటి కీలక బాధ్యతలు చేపట్టారు. ముఖ్యంగా ఐటీ మినిస్టర్ గా కేటీఆర్ వేసిన ముద్ర సామాన్యమైంది కాదు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఐటీకి బ్రాండ్ అంబాసిడర్ గా మారారు కేటీఆర్. అనేక దేశాల్లో పర్యటించి హైదరాబాద్ కు వేల కోట్ల పెట్టుబడులు రావడంలో కీలక పాత్ర పోషించారు. హైదరాబాద్ పాటు వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ తదితర నగరాల్లో ఐటీ కంపెనీల విస్తరణకు కృషి చేశారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రావడంతో కేటీఆర్ మరోసారి ఐటీ పరిశ్రమల శాఖను నిర్వర్తించారు. ఈసారి రెట్టించిన ఉత్సాహంతో గ్లోబల్ కంపెనీలకు పెట్టుబడులు గమ్యస్థానంగా తెలంగాణను మార్చారు. ఆయన కృషి ఫలితంగా లక్షలాది మంది విద్యార్థులు సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ హబ్ టీ హబ్ ని ఏర్పాటు చేశారు. సింగిల్ విండో విధానంలో పరిశ్రమలకు అనుమతి తదితర అంశాలు కేటీఆర్ దగ్గరుండి పర్యవేక్షించారు. తండ్రి పార్టీ అధినేత స్వయంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడంతో కేటీఆర్ పై ఎన్నో విమర్శలొచ్చాయి. వాటికి ఆయన తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చేవారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయినా విపక్ష నేతగా ప్రజా సమస్యలపై పోరాడుతూ ఉన్నారు. తాజాగా ఆయన గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తొలి నుంచే పెట్స్ ని పెంచుకోవడంపై మక్కువ చూపే తారక రామారావు ఓ కుక్క పిల్లతో ఉన్న ఫోటో అది. అయితే యాదృచ్ఛికంగా కేటీఆర్ వద్ద ఉన్న కుక్క లాంటి పిల్లే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వద్ద కనిపించింది. ఆమె కూడా తన పెట్ డాగ్ తో దిగిన ఫోటోని ఆన్లైన్ లో షేర్ చేయగా ప్రస్తుతం కేటీఆర్, రకుల్ ప్రీత్ సింగ్ లు కుక్కలతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు బుల్లితెరకి పూర్తిగా దూరమయ్యారు. చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్లినటువంటి రకుల్ సినిమాలతో పాటు బ్రాండ్ ఎండోర్స్మెంట్ వ్యాపారాలలో 2 చేతుల సంపాదించారు.